సో మీకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి మరి? ఏముంది మా కమ్యూనిటీ వాళ్ళు చేసేదే. ఓకే. బెగ్గింగ్‌కి వెళ్ళటం, ఓకే. గృహ ప్రవేశాలకి వెళ్ళటం. హ్మ్. ఇంకా ఇంతే. ఓకే. సో, అంటే ట్రాన్స్‌జెండర్స్ అనగానే జనాలకి చాలా డౌట్స్ వస్తుంటాయన్నమాట. ఇప్పుడు మనం ట్రాన్స్‌జెండర్ అనగానే దేవుడితోనే కొలుస్తాము. వాళ్ళిచ్చే ఏమంటారు బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచివని చెప్తుంటారు. హ్మ్. అలాగా బ్లెస్సింగ్ అన్నప్పుడు దేవుడి రూపంలో చూసినప్పుడు డబ్బులివ్వడానికి ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు నిజంగా ఉంటే ఒక 10, 20 ఇవ్వడానికి. కానీ కొన్నిసార్లు రివర్స్ అయిపోతారు. సో, అందుకనే సొసైటీ ట్రాన్స్‌జెండర్స్‌ని హేట్ చేస్తారు. దానికి మీరేమంటారు? సో, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ సొసైటీ ఆహ్, నకిలీ ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువైపోయారు. హ్మ్. ఏముంది పక్క రాష్ట్రాల నుంచి రావటం, ₹20 రేజర్ బ్లేడ్ తీసుకోవటం, హ్మ్. మీసాలు గడ్డలు గీసేయడం, రూమ్‌లోకి వెళ్లి చీర కట్టేయడం, రోడ్డు మీదకొచ్చేయడం. అంటే అబ్బాయిలకి కావాలని మనీ అబ్బాయిలు కోసం. కావాలని ఇప్పుడు నార్మల్‌గా ఉండే ట్రాన్స్‌జెండర్స్ ఎప్పుడు భిక్షాటనకి ఇష్టపడరు. హ్మ్. ఒకప్పటి లైఫ్ ఎందుకంటే సర్జరీ కావాలి, మనీ కావాలి కాబట్టి. హ్మ్. వన్స్ ఒక్కసారి సర్జరీ అయ్యాక వాళ్ళు గృహప్రవేశాలకి హ్మ్. వీటికే ఇష్టపడతారు తప్ప, హ్మ్. నార్మల్‌గా ఇలా బెగ్గింగ్ చేయాలి, దౌర్జన్యం చేసి లాక్కోవాలి హ్మ్. అలా అనుకోరు. వారి థాట్ అది మారిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు ఎవరైతే నకిలీ ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే. సో, నార్మల్‌గా ఇప్పుడు మీరు చెప్పింది కూడా పాయింటే. కానీ ఎవరేంటి అనేది ఎలా తెలుస్తుంది మాకు? సో, ఇప్పుడేంటంటే మా కమ్యూనిటీలో కూడా ఒక రూల్ పెట్టారు. హ్మ్. ఎలా అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ట్రాన్స్‌జెండర్‌గా పూర్తిగా మారాలి. హ్మ్. అంటే సర్జరీ అన్నీ అయిపోయి పూర్తిగా హైదరాబాద్‌లోని ఒక కమ్యూనిటీలో ఉండాలి అనుకుంటేనే హ్మ్. మీరు రావాలి అని ఖచ్చితంగా ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే నార్త్, హ్మ్. సౌత్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళి హ్మ్. బ్రతకమని చెప్తున్నారు. కమ్యూనిటీస్ అంటే మీకంటూ సెపరేట్ ఏరియాస్ యాహ్! అలా ఉంటాయా? మాకంటూ మా ఫ్యామిలీ అంతా వదిలేసాక మాకంటూ ఎవరు ఉండరు. హ్మ్. మమ్మల్ని ఇక్కడ కొంతమంది అడాప్ట్ చేసుకొని మా కష్టాన్ని, హ్మ్. నష్టాన్ని వాళ్ళే చూసుకుంటారు. ఓకే. సో, వాళ్ళ అధీనంలోనే పెరుగుతాం కదా! ఓకే. సో, వాళ్ళే మాకు అండగా ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నది ఎవరు మరి? ఆ! మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నది మా భవాని అని ఇంకో ఆవిడుంటుంది. హ్మ్. మా అత్తయ్య గారు. సో, ఓకే. మాకు మంచి, చెడు అన్నీ ఆవిడే. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్స్‌కి ఒకరు యెస్. ఉంటారా అలాగా? అలా. అండ్ ఆ సర్జరీ కూడా చాలా ఎక్కువ అవును. మనీ అవుతుంది అనేసి విన్నాము. సో, ఎంత అవుతుంది అప్రాక్స్‌గా? 5, 6 లాక్స్ అవుతాయి. 5, 6 లాక్స్ అవుతుంది. ఓకే. అది చాలా పెయిన్‌ఫుల్ అని కూడా విన్నాను. సో, ఆ అది ప్రాసెస్ ఎలా మాకు ఉంటుంది? మరో ఏంటి? జన్మ. ఒకసారి మేము పుట్టడమే మనిషి పుట్టడం ఒక జన్మ అనుకో. హ్మ్. మళ్ళీ సర్జరీ అయ్యి 41 డేస్ ఒక చీకటి గదిలో ఉండి, మళ్ళీ ఒక బయటికి చీకటి గదిలో రావడం. ఉండాలా 41 డేస్? 41 డేస్ సూర్యకాంతి ఎందుకు? తగలకుండా, ఓహ్! అబ్బాయిల మొహాలు చూడకుండా. ఓకే. ఇప్పుడు ఫీమేల్స్ మెచ్యూరిటీ టైమ్‌లో ఎలా ఉంటారో సేమ్ మాది కూడా అదే ప్రాసెస్. ఓకే. కానీ అప్పుడు ఇంకా తక్కువేనేమో 40 డేస్ కూడా ఉండదేమో. బట్ అంటే నెల కన్నా ఎక్కువ. మాకు ఆ! 41 డేస్ ఇస్తారు. ఓకే. అంటే మరి ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని 41 డేస్? బయటికి మాకెవరైతే రావద్దు. అవును. ఓకే. ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళే చూసుకుంటారు. ఓకే. ఫుడ్ అన్నీ కూడా అన్ని లోపలే. దగ్గర పక్కనే ఉంటారు. ఓకే. అంటే టీవీ అలాంటివి కూడా చూడకూడదు. నో టీవీ కూడా చూడకూడదా? ఫోన్స్ కూడా యూజ్ చేయకూడదు. ఎందుకు? అంటే మీకెప్పుడైనా అనిపిచ్చిందా? ఇవెక్కడ లాజిక్స్ అంటే మనకి నేను జస్ట్ అడిగాను. ఆపరేషన్ అయింది కదా అడిగి అనేసి. అడిగాను. ఈ క్వెషన్ కూడా అడిగితే, ఇప్పుడు మనం ఫోను చూడటం వల్ల కొంతమంది అబ్బాయిలు కనిపిస్తారు. హ్మ్. మేబీ ఎవరైనా మనసుకు నచ్చొచ్చు. హ్మ్. సో, ఒక మనిషిలో కామ, క్రోధ, రజోగుణములుంటాయి. హ్మ్. సో, వాటి కారణంగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి, హ్మ్. రేడియేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి యూజ్ చేయనివ్వరు. ఓకే. ఇది చాలా పెయిన్‌ఫుల్ ఉంటుందని కూడా విన్నాము. యెస్. సో, మరెలా భరించారు మీరసలు? తప్పదు. మనం పూర్తిగా ఇష్టపడి ఒక మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఎన్ని కష్టాలొచ్చినా ముందుకు నడుస్తూనే ఉండాలి. హ్మ్. సో, మేము అది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం. ఓకే. సో, అందుకే సొసైటీలో మమ్మల్ని ఎంతమందన్నా సరే, గుండె ధైర్యం చాలా ఎక్కువ మాకు. హ్మ్. ఎవరెన్నన్నా సరే, హ్మ్. బాధపడతాం, ఏడుస్తాం. బట్ ఇదింతే ఈ జీవితం. హ్మ్. సర్దుకుపోతాం. ఓకే. సో, ఇప్పుడు కూడా అంటే ట్రాన్స్‌జెండర్స్‌లో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది జాబ్స్ చేస్తున్నారు. అండ్ యాహ్! ఇంతకుముందు ఏ సోర్స్ ఉండేది కాదు. ఒక అమ్మాయి డాక్టర్ అయ్యారు. అండ్ హ్మ్. ఇంకొక అమ్మాయి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసుకున్నారు. సో, యెస్. వాళ్ళు మంచిగా ఎర్న్ చేస్తున్నారు. అండ్ మీరేదైనా జాబ్ ట్రయల్స్ చేసారా? ఇప్పటి ఇంటర్ అంటే వరకు కొన్ని చేయలా. జాబ్స్ ఒస్తాయి. అంటే ఫస్ట్‌లో నేను జాబ్ చేశాను. హ్మ్. ఇక్కడ వైజాగ్ ఇంటర్ అయిపోయిన తర్వాత నేను కాస్మెటిక్స్‌లో జాబ్ చేశా అంటే బ్యూటీషియన్‌ని. ఇలా టర్న్ అయిన ఇలా చేంజ్ తర్వాతనా? అవ్వక ముందు. ఓకే. ఆ జాబ్ ఐ థింక్ 6 మంత్స్ చేసినట్టున్నా. హ్మ్. తర్వాత ఇక్కడికొచ్చేసా హైదరాబాద్. ఓకే. హైదరాబాదొచ్చి చేంజ్ అయ్యా ఇక్కడ. ఓకే. అరిక, నైనా అంటే లైక్ అంటే మీరు పెట్టుకున్న పేరా? నైని అంటే నాకెందుకో ఇష్టం ఆ పేరు. ఓకే. సో, శివుని మొదటి భార్య హ్మ్. త్రినయని కదా! ఓహ్! సో, అందుకని ఆ పేరిష్టం. అందుకని ఓకే. అలా పెట్టుకున్నా. ఓకే. యాక్చువల్ నేమ్ అయితే ఏంటి? నాని. నాని.
నాని, నైని. అరిక, నాని అనే ఉన్నట్టుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. హారిక మా ఇంటి పేరు. చాలా మంది అదే నా పేరు అనుకుంటారు. ఓకే. సో, అరిక అనేది ఇనీషియలా? యెస్. ఓకే. అంటే నాని అని ఉన్నట్టుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, యెస్. ఇది యెస్. అబ్బాయి నేమ్ ఉంది కాబట్టి డెఫినిట్‌గా ఇది అమ్మాయి నేమేమో అనుకుని అలా ఫిక్స్ అయిపోతున్నారు అందరూ కూడా. లేదు. ఓకే. అండ్ దెన్ ఇంకొకటేంటంటే ఇది మిత్సా ఆర్ లేకపోతే ఏంటనేది తెలీదు. బట్ అమావాస్య టైంలో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజలు చేస్తారనేసి అంటే ట్రాన్స్‌జెండర్స్ అలా అలా. అలాంటివేమీ ఉండవు. అమావాస్యలు వచ్చాయి అనుకుంటే కొంతమంది పీపుల్స్ ఉంటారు కదా! వాళ్ళు దిష్టి తీయమని అడుగుతారు. హ్మ్. కొంతమంది గృహప్రవేశాలుంటాయి. హ్మ్. వాటికి వెళ్తాం. హ్మ్. ఇంకా నార్మల్ అలాంటివంటూ ఏమీ లేవు. హ్మ్. పూజలనేవి నార్మల్‌గానే ఉంటాయి కదా! పూజలనేవి అమ్మవారికి మేము ఖచ్చితంగా చేస్తాం అవి. మీరు ఏ అమ్మవారిని కొలుస్తుంటారు? మురిగిమాత ఓకే. అంటే మురిగి మాత. దుర్గా అని ఓకే. ఉంటారు. ఓకే. సో, ఆమెకే. అంటే లైక్ టెంపుల్స్ అన్నీ బయటనే ఉంటాయా? మీరు సెపరేట్ లేదు. టెంపుల్స్? మా అన్నీ ఒకటే సమానంగానే ఉంటాయి. హ్మ్. సో, మురిగిమాత అంటే కొంచెం రేర్ టెంపుల్స్ ఉండటం. ఓకే. సో, ఇది కూడా విన్నాం. గే పార్టీస్ అంటే ట్రాన్స్‌జెండర్‌కి సెపరేట్ పార్టీస్ అవుతుంటాయి. ఓన్లీ ఆహ్, వీళ్ళెవరైతే సెపరేట్ హ్మ్. వాళ్ళున్నారో వాళ్ళే వస్తారు స్పెషల్ కిడ్స్ అనేసి. యాహ్! ఆ మేబీ పార్టీస్ ఎందుకంటే ఏంటసలు? అది కూడా రీసెంట్ టైమ్స్‌లోనే తెలిసింది మాకు. యాహ్! సో, పబ్లిక్ అనేది మాకు ఇంకా సమానంగా చూడట్లేదు అనేది నా ఒపీనియన్. హ్మ్. ఇప్పుడు సరే ఎగ్జాంపుల్ మీదే బర్త్‌డే అనుకో. హ్మ్. నన్ను మీరు ఇన్వైట్ చేయగలరా? అంటే నిజంగా ఫ్రెండ్ అయితే నేనైతే డెఫినెట్‌గా మేబీ ఇన్వైట్ మీరు చేస్తాను. చేస్తారు. సో, ఇప్పుడు సిటీస్‌లో అర్థం ఇప్పుడు చేసుకుంటున్నారు అర్థం కాబట్టి. చేసుకున్నారు. ఒకప్పుడు ఎలా అమ్మో! తినని పిలిస్తే నా ఫ్రెండ్స్ వస్తారు. ఏమనుకుంటారో? ఈ ఈ బ్రెయిన్‌లో ఉంటారు కదా! హ్మ్. సో, అందుకని ఎవరు పిలవరేమో. హ్మ్. సో, ఇప్పుడు మా కమ్యూనిటీలో ఏంటంటే మా బర్త్‌డేస్ అయినా ఏవైనా స్మాల్ సెలబ్రేట్స్ అయినా సరే, హ్మ్. సో, మా కమ్యూనిటీ వాళ్ళని మేమే పిలుచుకుంటాం. ఓకే. ఎందుకంటే వాళ్ళకి మేము తెలుసు, మా మనోభావాలు తెలుసు, హ్మ్. మమ్మల్ని అర్థం చేసుకోవడం తెలుసు. హ్మ్. కాబట్టి మా ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయో వాళ్ళనే రమ్మని చెప్తాం మేము. ఓకే. ఇంకా అలా. అంటే బర్త్‌డేస్ ఇవి ఫంక్షన్స్ కాకుండా పార్టీస్ అంటే ఇప్పుడు మనకి క్లబ్స్‌లో ఎలా అయితే అమ్మాయిలు, అబ్బాయిలు వెళ్తున్నారో హ్మ్. అలానే గే పార్టీస్, ట్రాన్స్‌జెండర్ ఆ! పార్టీస్, సెపరేట్ పార్టీస్ ఉంటాయి. ఉంటాయి. అవి ఎవరు హోస్ట్ చేస్తారు? ఏంటి అని? కొంతమంది ఉంటారు హోస్ట్ చేసేవాళ్ళు. బట్ అంత క్లియర్‌గా నాకు తెలీదు. హ్మ్. ఒక ఆర్గనైజర్ అనేవాళ్ళు ఉంటారు. సో, ఓకే. చేస్తాం. నార్మల్ అక్కడ కూడా ఏం ఉండదు. ఇప్పుడు హ్మ్. అమ్మాయిలు, అబ్బాయిలు నార్మల్‌గా పబ్‌కెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తారో సేమ్ అంతే. ఓకే. అంటే టర్న్ అయిన వాళ్ళు, అవ్వని వాళ్ళు కూడా అంటే ఓపెన్ అప్ యాహ్! అవ్వడానికి అదొక యెస్. స్కోప్ అని. అంతే. మీరెప్పుడన్నా వెళ్లారా? అహా! నేను వెళ్తూనే ఉంటా. ఓకే. మీరు డ్రింక్ చేస్తారా? అలవాట్లేదు. సో, ఆహ్, జస్ట్ నేను బ్రీజర్ ఒకసారి టేస్ట్ చేశా. హ్మ్. ఓకే. అది కూడా నేను ఎప్పుడో ఇయర్‌లీ వన్స్ ఆర్ 6 ఆర్ 7 మంత్స్ ఓకే. అంతే. అంటే స్కూల్ డేస్‌లో అంటే అప్పుడు తెలిసి తెలియని వయసు కాబట్టి హ్మ్. పెద్దవాళ్ళే డెఫినెట్‌గా అర్థం చేసుకోలేనప్పుడు తెలిసి తెలియని వయసులో చాలామంది చాలా మాటలంటారు. అవును. ఇప్పుడు మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగిందా? నిజానికి నా స్కూల్ డేస్ కానీ, కాలేజ్ డేస్ కానీ ఎక్కడా ప్రాబ్లమ్ రాలా. హ్మ్. ఎవరు కూడా ఎగతాళి చేసినట్టు ఇప్పటి వరకు మాట్లాడలా. హ్మ్. సో, ఈ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ. ఓకే. అందరిలా నా లైఫ్ అవ్వలేదు. ఓకే.